Hello everyone, welcome back to Mukul Maurya World Vlog. Myself Kalyani Mahesh. ఇదైతే డామినోస్ బిగ్ పిజ్జా అండి, 6-in-1 పిజ్జా. ఇందులో మనకి 24 స్లైసెస్ వస్తాయి, 6 డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. పార్టీ సైజ్డ్ పిజ్జా అని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ ఫర్ గ్రూప్స్ ఆర్ లార్జ్ సెలబ్రేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ పిజ్జా గురించి అయితే మొత్తం 6 ఫ్లేవర్స్ అయితే ఉంటాయి, 24 స్లైసెస్ అయితే ఉంటాయి. లంచ్ చేయకుండా ఒక 4-5 మెంబర్స్ ఈ పిజ్జాని అయితే తినేయచ్చు అనమాట. అండ్ ఈచ్ స్లైస్ కూడా చాలా ఫ్లేవరబుల్గా చాలా బాగుంది. ప్లెయిన్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా, కార్న్ పిజ్జా, ఎక్స్ట్రా చీజ్ పిజ్జా, ఆల్ మిక్స్ పిజ్జా అండ్ పన్నీర్ పిజ్జా, ఇవి అనమాట వెరైటీస్. దీని ప్రైస్ వచ్చేసి 799 రూపీస్. ఇది వెజ్ వెర్షన్ అనమాట. అదే నాన్ వెజ్ వెర్షన్ అయితే 899 రూపీస్. దానిలో అన్ని చికెన్ ఐటమ్స్ అనమాట. ఇది 16x16 అనమాట, అంటే 16 ఇంచెస్ బై 16 ఇంచెస్ అనమాట. 24 స్లైసెస్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇది డామినోస్ హ్యూజ్ పిజ్జా అండ్ గ్రేట్ ఆప్షన్ ఫర్ లార్జ్ గ్యాదరింగ్స్ ఆర్ సెలబ్రేషన్స్. ఇది అయితే ఒకసారి తెప్పించానమాట. నేను రెగ్యులర్గా అయితే పిజ్జా ఏమీ సర్వ్ చేయను పిల్లలకి. ఇయర్లీ 2 టైమ్స్ అనమాట, దసరా హాలిడేస్ అండ్ సమ్మర్ హాలిడేస్. ఈ 2 సార్లు మాత్రం పిజ్జా అయితే తెప్పిస్తాను. పిల్లలు అడుగుతూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఈ ఫ్లేవర్స్ కూడా వాళ్ళు రుచి చూడాలి కదా. కంపల్సరీగా అసలు వద్దు అన్నామనుకోండి, వాళ్ళకి దాని మీదే ధ్యాస ఉంటుంది. పైగా పెద్దయ్యాక ఇంకా దీనికే అలవాటు పడిపోతారనమాట. ఇది అంత హెల్త్కి అంత మంచిది కాదు కదా, ఇట్స్ ఏ జంక్ ఫుడ్ కదా. సో ఇయర్లీ 2 టైమ్స్ అయితే నేను పిల్లలకి సర్వ్ చేస్తాను, ఆఫర్ చేస్తానన్నమాట పిజ్జాని. సో ఇది భారీ 16 అంగుళాల పిజ్జా అనమాట. మన అత్యంత ఉత్సాహభరితమైన తినేవారిలో దాదాపు 5 నుండి 6 వరకు ఈ పిజ్జా అనేది సరిపోతుంది. ఎక్స్ట్రా లార్జ్ అనమాట, న్యూయార్క్ స్టైల్ పిజ్జా. ఇది న్యూయార్క్ స్టైల్ పిజ్జేరియాల సాంప్రదాయంలో తయారు చేయబడింది. పిండిని చేతితో సాగదీసి పరిపూర్ణంగా కాల్చి ఆపై ప్రతి ముక్కను ఎక్స్ట్రా లార్జ్ సైజులో కట్ చేస్తారనమాట. మీలో ఎంతమందికి ఈ పిజ్జా అంటే ఇష్టం కమెంట్ చేయండి. అండ్ ఈ పిజ్జా టేస్ట్కి వచ్చేసరికి వేడి మీద ఉంటే మనము తినేయచ్చు అనమాట. చల్లారిపోయిన తర్వాత అయితే సాగిపోతుంది కాబట్టి తినలేము. సో అక్కడే తినడం బెటర్ అనిపించింది నాకు. తెచ్చాక వేడైతే కాసేపు ఉంది, ఆ వేడి మీద గబగబా తినగలిగాము. తర్వాత కొంచెము చల్లారిపోయిన తర్వాత సాగింది అనిపించింది. బట్ ఆ టేస్ట్ అయితే అన్ని ఫ్లేవర్స్ 6 ఫ్లేవర్స్ కూడా దేనికదే బాగున్నాయి అన్నమాట. అండ్ బాగానే ఎంజాయ్ చేసాము నలుగురం కూడా. సో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు, తిన్నారు. ఎందుకంటే ఎప్పుడో ఇయర్లీ 2 కదా తినేది. సో ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. ఎందుకంటే మనము అసలు వద్దు అన్నామనుకోండి, వాళ్ళకి ఇంకా అసలు మనకి చెప్పకుండానే బయట కొనుక్కునే అలవాటు అయిపోతుందన్నమాట పెద్దయ్యాక. అదే ఇప్పుడు అప్పుడప్పుడు ఆఫర్ చేసామనుకోండి, దాన్ని ప్రిఫర్ చేసి వాళ్ళకి ఇస్తే దాని మీద ధ్యాస అనేది ఉండదు వాళ్ళకి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.